నమస్తే. శని వక్రీకరణ, శని రెట్రోగేడ్. శని ప్రోగ్రెసివ్ మోడ్లో మీనరాశికి వెళ్ళినప్పుడు మార్చి 29వ తారీఖు నుంచి సకల రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది అందరం తెలుసుకున్నాం కదా. రకరకాలుగా చాలామంది చక్కగా మంచి నిపుణులందరూ కూడా చక్కగా చెప్పారు. అన్నీ చక్కగా ఫాలో అవుతూ చాలా చక్కగా మీరందరూ కూడా ఈ పాటికి శని భగవానుడు ఇచ్చిన రిజల్ట్స్ని ఎంతో చక్కగా మీరు అనుభవిస్తూ వాటి దగ్గర నుంచి ఉన్న లెసన్స్ని కూడా చాలా ఆహ్లాదకరంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని అనుకుంటాను. అయితే ప్రతి ప్లానెట్కి కూడా రెట్రోగేడ్ ఫేజ్ అనేది వస్తుంది. ప్లానెట్ వెనక్కి ఎలా తిరుగుతుంది? అది ఎర్త్ దగ్గర నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లో కాకుండా రెట్రోగేడ్ మోడ్లో అది ఆస్ట్రోనామికల్ ఎఫెక్ట్లో అది అలా వెనక్కి వెళ్తున్నట్టుగా కనబడుతుంది, కానీ వాస్తవానికి ఏ ప్లానెట్ కూడా వెనక్కి వెళ్ళదు. ఇట్ ఈస్ జస్ట్ యూనివర్సల్ ఆస్ట్రోనామికల్ ఫెనామినా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ టైం పీరియడ్కి ఈ ప్లానెట్స్ అన్నీ కూడా రెట్రోగేడ్ ఫేజ్లో వెళ్తున్నట్టుగా మనకి కనబడతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడుకునే ఈ అంశం ఏంటంటే, ఈ టాపిక్ ఏంటంటే, శని రెట్రోగేడ్ అవ్వబోతున్నారు జూలై 13వ తారీఖు, జూలై 13, 14. అయితే నవంబర్ 27వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం వరకు కూడా ఆయన రెట్రోగేడ్ మోషన్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రోగ్రెసివ్కి రెట్రోగేడ్ మోషన్కి సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఒక చిన్న జస్ట్ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తా. ప్రోగ్రెసివ్ మోడ్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ గబుక్కున ఒక్కసారి వెనక్కి ఎవరో ఇంట్లో పిలిచారనుకోండి, మనం ఒక్క అడుగు వెనక్కి వేస్తామా? అలా అని అన్ని అడుగులు కూడా వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతామా? తిరిగే వెళ్తాం, యూటర్నే తీసుకుంటాం, కానీ ఒక్క అడుగు అయితే మాత్రం ఆగుతుంది, ఒక హాల్ట్ అనేది వస్తుంది. సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో ప్లానెటరీ ఎఫెక్ట్ కూడా ఆస్ట్రోనామికల్గా కూడా అది వెనక్కి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి వెనక్కి తిరగదు, స్లోవర్ మోషన్లో వెళ్తుంది. ఇది మంచా చెడా, బోత్ మిక్స్డ్. ఓకే, స్లోవర్ మోషన్, స్లోవర్ ఫేజ్, డీలేస్ అని డైరెక్ట్గా అనకుండా ప్రాబబ్లీ ఇంట్రోస్పెక్టివ్ మోడ్ అని అంటాను నేను. ఓకే, డీలేస్ ఆగిపోతాయి, ఏదో కంగారుగా ఉంటుంది, అట్లాంటివి ఏమొద్దు, ఏం కంగారు ఏమి ఉండదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ సొల్యూషన్, నో ప్రాబ్లం. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్, ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం అవ్వాల్సిన మోడ్ కంటే కూడా కాస్త నిదానంగా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరికి అలా అనిపిస్తుంది, ఏ రాశి వాళ్ళకన్నా అలా అనిపిస్తుంది, ప్రపంచంలో మొత్తానికి ఇలాగే ఉంటుందా? అవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుందాం. అయితే ఈ సాటర్న్ రెట్రోగేడ్ మోడ్లో ఉన్నప్పుడు ఈ జూలై 13 నుంచి కూడా ఈ మోడ్లో నవంబర్ 27 దాకా కూడా ఆయన అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్రోస్పెక్షన్ అని చెప్పా. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటి? ఎవరైనా సరే మెడిటేటివ్ ఫేజ్లో కానీ మెడిటేటివ్ మోడ్లో ఉన్న వాళ్ళకి ఇంట్రోస్పెక్షన్ అనేది జనరల్గా అర్థమవుతుంది. ఈ పదం నేను వాడింది అంటే అసలు మనం ఏంటి, మనకు కావాల్సినవి ఏంటి, మన కోరికలు ఏంటి, మన ఇచ్చ ఏంటి, మన కోరికలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా. అసలు మనం ఏంటి, మన పర్సనాలిటీ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకుంటాం. స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, సేమ్ డిట్టో అంతే. మన గురించి ఇంకొకళ్ళు ఎవరో రాస్తారు, ఇక్కడ ఎవరో రాయకుండా మనమే రాసుకుంటాం అనమాట. సింపుల్ ఇంట్రోస్పెక్షన్ అంటే అంతే, పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లే. తర్వాత రివ్యూస్ అంటే మనకి మనమే, మనం చేసే పనులు ఏంటి, అసలు మన ఆలోచన సరళి ఏంటి, మన ధోరణి ఏంటి. మనం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఇంట్లో కరెక్ట్ చేస్తూ ఉంటారు, అమ్మా ఇది తప్పు అంటారు, విన్నావా మన మంచికే, లేదా వేరే రకంగా ఉంటుంది. లేకపోతే మనకి మనమే కనుక చెప్పుకుని, లేదు ఈ పద్ధతి తప్పు, ఈనాళ్ళు ట్రై చేశాం కదా, ఇలా కాదు, మనం మొండితనం మానేయాలి, మనం ఈ ధోరణి కాదు వేరే ధోరణిలోకి వెళ్ళి చూద్దాం, ఇన్నాళ్ళు ఇది పనిచేసింది ఒక రకంగా, ఇంకో ధోరణి ఏమైనా పనిచేస్తుందేమో అనుకుంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో కూడా మనం రివ్యూ కింద అది తీసుకోవచ్చు, మనల్ని మనమే రివ్యూ చేసుకోవడం. జనరల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్కి శని భగవానుడు సాటర్న్ ప్రతి ఒక్కరిని కూడా గురి చేస్తారు. సింపుల్ అండి, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. నువ్వేంటి, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి. ప్రతి సోల్ కూడా మన కర్మని మనం తీర్చుకోవడానికి వచ్చాం. మనం ఇప్పుడు చేసే ఉద్యోగాలు చేయడానికి అయితే మనం రాలా, ఇదైతే మన కర్మశేషం అయితే కాదు. పార్షియలీ ఎస్, పార్షియలీ ఓకే, బట్ నాట్ 100% అంటాను నేను, ఎందుకంటే ప్రతి వాళ్ళు కరెక్ట్ డొమైన్లో ఉన్నారని అనుకోలేం కదా, అందుకని. తర్వాత సెల్ఫ్ ఇవాల్యుయేషన్, మన ధోరణి ఏంటి, మనం ఏమైనా మార్చుకోవాలా, ఇందాక మనం చెప్పుకుంది. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బౌండరీస్ ఏంటి, మనం చేసుకునే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ మనం సరిగ్గా చేస్తున్నామా లేదా. ఎప్పుడు నేనే ఎందుకు చేయాలి, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయకూడదు. ప్రేమ తల్లిదండ్రులు ఉట్టి మనకు కూడా ఎందుకు పంచాలి, వాళ్ళకే ఎందుకు ఇవ్వకూడదు, అంతేనా. సో
బంధాల్ని ప్రేమల్ని పంచుకునే అంటే అది వస్తున్నప్పుడు తీసుకునే తెలివితేటలు ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీని కూడా ఇవ్వాలా వద్దా, ఎంత ఇవ్వాలి, ఎంత డోసేజ్లో ఇవ్వాలి అని మనం యాంటీబయాటిక్స్ వేసుకున్నట్టుగా దానికి మనం జడ్జ్మెంట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే జడ్జ్మెంట్ ఇవ్వడానికి పైవాడు ఒకడు ఉన్నాడు. అదే సెల్ఫ్ ఇవాల్యుయేషన్. జడ్జ్మెంట్ ఇవ్వడానికి శని భగవానుడు కేతు భగవానుడు ఉన్నారు. వీళ్ళిద్దరిదే జడ్జ్మెంట్ కేటగిరీ. అవునా? అందుకనే తెలియని రోగాలు ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి. ఎవ్వరూ అంతుపట్టలేకపోయారండి అని అంటారు. అర్థం ఏంటి? శనికేతువులు ఇద్దరు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అర్థం. అందుకని రెస్పాన్సిబిలిటీని పంచుకోవాలి. ఎంత మోతాదు, ఇంకా నేనే అంటారు కదా, కరువు కాలం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తామో భోజనం చూసినప్పుడు అదే రకంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నప్పుడు నాకే లాక్కుని చేసేసేయండి. అవతల వాళ్ళు రియలైజేషన్ ఇవ్వట్లేదు, పైవాడిస్తాడు, ఇబ్బంది లేదు. ఆయన ఇస్తే చాలు. పక్కవాళ్ళు చర్మంతో రక్త మాంసాలతో తిరిగే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. నారాయణుడు ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఇబ్బంది లేదు. తర్వాత గ్రోత్ అండ్ రెసిలియన్స్. గ్రోత్ ఇస్తారు శని భగవానుడు ఈ టైంలో. అన్ని రాసుల వారికి ఈ గ్రోత్ ఉంటుందని నేను అన్ను. కొంతమంది రాసులకు ఉంటుంది ఖచ్చితంగా, కొంతమందికి డిలేలు అవుతాయి. అది ఎవరికి డిలేలు అవుతాయి అనేది మన రాశి ఫలాలు చెప్పుకున్నప్పుడు మనం అందరం కలిసి చెప్పుకుందాం, సరేనా? తర్వాత రెసిలియన్స్ అనేది ఉంటుంది. ఏంటంటే స్ట్రాంగ్గా దేన్నైనా సరే తట్టుకునే తత్వం. తర్వాత దేన్నైనా సరే చాలా చక్కగా, అంటే మంచికి మంచి, చెడుకు చెడు, నీటికి నీరు, పాలకి పాలు, హంసల్లాగా చక్కగా తీసేసే ఆ తత్వాన్ని శని భగవానుడు మనకి నేర్పిస్తారు. కానీ శని యొక్క తత్వం ఒకటే, చెవులతో చక్కగా వినాలని అంటారు ఆయన. మాట తగ్గించి చెవులతో కనుక చాలా జాగ్రత్తగా, అంటే చెవులతో వెనక ఇంక దేంతో వింటాం అమ్మాయి అని అంటారేమో, కరెక్టే. కానీ ఎంతమంది వింటున్నాం మనం, అది ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఎంతవరకు మాట తగ్గించుకొని చాలా చక్కగా మనం మాట వినికిడి శక్తిని మనం పెంపొందింప చేసుకుని వెంటనే రియాక్షన్లు ఇచ్చేయకుండా చక్కగా మనం రెస్పాన్సివ్గా బిహేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే శని భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ ఇస్తారు. తర్వాత ఈ ట్రాన్సిషన్ వచ్చేసేసి మీకు ఏమవుతుందంటేనండి, శని భగవానుడి యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, శని భగవానుడు మీ జన్మ జాతకంలో మీ రాశిని బట్టి, మీ లగ్నాన్ని బట్టి ఎక్కడున్నారు, బెనిఫిక్ హౌసెస్లో ఉన్నారా, మెలిఫిక్ హౌసెస్లో ఉన్నారా, ఆయన మీకు భాగ్యాధిపతి, ఆయన మీకు అష్టమాధిపతి, ఆయన మీ షష్టమాన్ని చూస్తున్నారా, మీ ద్వితీయాన్ని చూస్తున్నారా, మీకు రకరకాల హౌస్ ఆఫ్ లాసెస్ని చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది జెనరిక్ ఆస్పెక్ట్ మాత్రమే, అండర్లైన్. ఓకే, అందరికీ కూడా 100% సేమ్ అవ్వదు. ఎందుకు? మీ డేట్ ఆఫ్ బర్త్ వేరు, నాది వేరు, మీ ఇంట్లో మీ భార్యది వేరు, మీ భర్తది వేరు, మీ అత్తగారిది వేరు, మీ అమ్మగారిది వేరు, అందరిది వేరు, మీ పిల్లలది వేరు. నా దాన్ని బట్టి అందరిది ఎలా ఉంటుందంటే కుదరదు. నా దాన్ని బట్టి నా తత్వం ఎలా ఉంటుంది కరెక్ట్, నా ప్రవర్తన ఎలా ఉంటుంది కరెక్ట్, నా దాన్ని బట్టి పక్కవాడు ఎలా చదువుతాడు కదా. సో కాబట్టి ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నారు, మీ లగ్నాన్ని బట్టి, మీ రాశిని బట్టి ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తాయి అనేది మనం చెప్పేసుకుందామా మరి రాసుల వారీగా. కర్కాటక రాశి వారికి శని భగవానుడి యొక్క వక్రగతి స్థితి ఏ రకంగా మీ అందరికీ కూడా రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయనేది మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి శని భగవానుడు భాగ్యస్థానంలో ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లో మార్చి 29 నుంచి కూడా ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లో ఉండడం జరిగింది. అయితే ఇదే భాగ్యస్థానంలో మీకు వక్రీకరిస్తున్న శని భగవానుడు కొంచెం విల్ కాల్ ఫర్ డిస్కషన్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ April 1 నుంచి కూడా ఒక రకంగా అంటే చాలా పీస్ఫుల్గా లైఫ్ ముందుకు వెళ్ళిపోవడం, ఆహ్లాదకరంగా ముందుకు వెళ్ళడం, ఆనందదాయకంగా ముందుకు వెళ్ళడం, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడం, లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల మీకే చాలా సంతోషకరంగా ఉండడం, తీర్థయాత్రలు బాగా చేయడం, రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళడం, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్లో బాగా పార్టిసిపేట్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు మీకు అది ఎలా ఉంటుందంటే, ఈ భాగ్యస్థాన చూపుతో ఆయన, అంటే భాగ్యస్థానంలోనే ఆయన వక్రీకరించడంతో ఇక్కడ ఏమవుతుందంటే సడన్గా మీకు ఫైనాన్షియల్ బ్లాకేజెస్ అనేది ఫస్ట్ మీకు అది అవుతుంది. తర్వాత ఫైనాన్షియల్ బ్లాకేజెస్తో పాటుగా ఇక్కడ ఎలా ఉంటుందంటే రిలీజ్ అవ్వాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వకపోవడం కానివ్వండి,
క్లియర్ అవ్వాల్సిన ఇన్వాయిసెస్, సెటిల్ అవ్వాల్సిన ఇన్వాయిసెస్ సెటిల్ అవ్వకపోవడం కానివ్వండి, లేకపోతే మీకు డీల్స్ అయ్యి పేమెంట్ రిలీజ్ చేస్తాం, రేపు మార్నింగ్ మీకు చెక్ ఇచ్చేస్తాం అన్నవాడు సాయంత్రానికి తర్వాత ఫోన్ ఎత్తకపోవడం కానివ్వండి, తర్వాత మీకు ఉద్యోగపరంగా కూడా పెద్దగా అంత ఆహ్లాదకరంగా లేకపోవడం కానివ్వండి, ఇలాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. బాసెస్ సపోర్ట్, ఫాదర్ ఫిగర్ సపోర్ట్ ఇక్కడ ఉండకపోవడం కూడా జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్లో కూడా ఫ్యామిలీలో కూడా కొంచెం ఐకమత్యం తగ్గడం, ప్రతిదానికి అంటే ఒక జస్టిఫికేషన్ ఇవ్వవలసిన అవసరం రావడం, ఆ అవసరంతోనే మీరు ముందుకు వెళ్ళడం లాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. హెల్త్ పరంగా కూడా జాగ్రత్త అండి కర్కాటక రాశి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ప్లీజ్ డూ నాట్ టేక్ ఎనీ ఆయిలీ ఆర్ ఫ్రైడ్ ఫుడ్ ఎక్సెసివ్లీ. డైజెషన్ కాస్త లోపిస్తుంది ఈ టైంలో, ప్లీజ్ టేక్ కేర్. అండ్ డిప్రెసివ్ ఈటింగ్ చేయొద్దండి. అంటే కొన్ని పనులు అవ్వకపోతే చిరాగ్గా మనం ఏం చేయకుండా అవతల వాడిని తిడుతూ అయినా 4 ముద్దలు ఎక్కువ తినేస్తాం, అంతే కదా. లేకపోతే టీవీ చూస్తూ ఒక 5-6 ముద్దలు ఎక్కువ లాగించేస్తాం, ఒక 5-6 చిప్స్ లోపలికి వెళ్ళిపోతాయి. అలాంటివి మాత్రం దయించి చేయకండి. ఇక్కడ ఒబెసిటీ పెరగడానికి సంపూర్ణ ఛాన్సెస్ ఉన్నాయి ఈ 3-4 నెలల్లో. తర్వాత జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త. నర్వస్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫిట్స్ అలాంటి కాస్త ఈ నర్వ్స్ రిలేటెడ్ వ్యాధులు ఉన్నవాళ్ళు, లేకపోతే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్కి మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా కూడా, వాళ్ళందరూ కూడా ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. ప్లీజ్ ఎన్ష్యూర్ సేయింగ్ దట్ యూ కీపింగ్ యువర్ కామ్ అండ్ యూ కీపింగ్ యువర్ కూల్. ఎక్కువ మందులు మింగేమని నేను చెప్పడం లేదు. కీప్ కామ్, కీప్ కూల్. మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. చాలా ప్రేమగా వ్యవహరించండి, కుటుంబ పరంగా కానివ్వండి, ఫ్రెండ్స్ పరంగా కానివ్వండి. చాలా ప్రేమపూర్వకంగా, ఆదరపూర్వకంగా వ్యవహరిస్తూ చాలా చక్కగా మీ రెస్పెక్ట్ని మీరు ఉంచుకుంటూ అవతల వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్తో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే you'll pass this phase. It's only a 3-month time, so no problem. పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎవరితో ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళొద్దండి, కొట్లాట్లకి వెళ్ళొద్దు. ముఖ్యంగా బాసెస్తో అస్సలు వద్దండి. మీ పాయింట్ కరెక్ట్ ఉన్నా అది వాళ్ళకి కరెక్ట్గా అనిపించదు అంటారు కదా. భగవంతుడి నామం స్మరించినా సరే అవతల వాడు మనసు ఉండకపోతే, వాడికి వినకడి శక్తి లోపిస్తే వాడికి అది భగవన్ నామస్మరణ కూడా వేరేలా వినిపిస్తుంది. ఎగ్జాంపుల్స్ ఎందుకు మళ్ళీను, అంతేనా? సో కాబట్టి అవతల వాడు మనసు తీరు ఏంటో మనకి తెలియనప్పుడు మనం ఎంత కరెక్ట్ పాయింట్ ఉన్నా సరే సమ్టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ టు కీప్ కామ్. అది మాత్రం మీకు ఈ 3 months నేను ఇచ్చే వాల్యుబుల్ అడ్వైస్. ఈశ్వర నామ జపం చేసుకోండి. తర్వాత ఇతరోతర ధర్మాలకి చెందిన వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉన్నట్లయితే, అలా చేయడం మీకు కష్టం అయినట్లయితే మీ భగవన్ నామస్మరణ మీరు చక్కగా చేసుకోండి. మంచి చేస్తూ ఉండండి, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఉండండి. ప్లీజ్ హెల్ప్ ఆల్ ది నీడీ ఇన్ కైండ్. అండ్ డబ్బు రూపేనా ఇవ్వమని నేను చెప్పను, ప్లీజ్ కైండ్ రూపేనా వాళ్ళకి ఏం కావాలో అది సమకూర్చడానికి ట్రై చేయండి. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో మందులు కానివ్వండి ఏదైనా ఉంటే ఇచ్చేటప్పుడు ఒక ఫోటో ఇచ్చేసిన తర్వాత దాని మీద ఒక పేరు కాకుండా ఇవ్వడానికి గుప్తంగా, అంటే మీరు ఎంత క్లుప్తంగా ఇవ్వగలిగితే అంత క్లుప్తంగా, ఎంత గుప్తగా ఇవ్వగలిగితే అంత సీక్రెటివ్గా ఇవ్వడానికి ట్రై చేయండి. శుభం జరుగుతుంది. శుభం భూయాత్.